భగవద్గీతలోని 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగం మీద ఇది ఒక చిన్న విశ్లేషణ. అసలు ఒక మనిషి మంచివాళ్లా చెడ్డవాళ్లా అని మనమెలా చెప్పగలం? వాళ్ళు పైకి కనిపించేదాన్ని బట్టా లేదంటే వాళ్ళు చేసే పనులను బట్టా? ఈ అధ్యాయం మనల్ని పైపై విషయాలు దాటి కాస్త లోతుగా చూడమని చెబుతుందన్నమాట. సరే, ఇందులో మనం తెలుసుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలేంటో చూద్దాం. మొదటిది దైవ అసుర స్వభావాల గురించి తెలుసుకోవడం. అంటే కొన్ని దైవలక్షణాలుంటాయి, కొన్ని రాక్షస లక్షణాలుంటాయన్నమాట. ఉదాహరణకి భయం లేకపోవడం, దానం చెయ్యడం, ఇవన్నీ దైవలక్షణాలు. అదే అహంకారం, కోపం ఇలాంటివి అసుర లక్షణాలు అని ఈ అధ్యాయం చాలా క్లియర్గా చెప్తుంది. ఇక రెండో పాయింట్, ఈ గుణాలన్నీ మనకు పుట్టుకతో వస్తాయి. అవి మన లోపలి స్వభావానికి ఒక అద్దంలాంటివి. అంటే మనం పైకి ఎలా ఉన్నామన్నది కాదు, మనల్ని మనం లోతుగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అని ఇది మనకు గుర్తుచేస్తుంది. ఇక చివరిగా చాలా ముఖ్యమైన విషయమేంటంటే, ఎవ్వర్నైనా సరే వాళ్ల బట్టలు, వాళ్ల స్టేటస్ లేదంటే వాళ్లు మాట్లాడే మాటల్ని బట్టి అస్సలంచనా వేయలేమంట. అసలు గుణం వాళ్ల ప్రవర్తనలో, వాళ్ల లోపలి స్వభావంలోనే ఉంటుంది. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఈ అధ్యాయం మనల్ని పైపై రూపాలు చూసి మోసపోవద్దు అని హెచ్చరిస్తుంది. అసలైన స్వభావాన్ని వాళ్ల అంతర్గత గుణాల్లోనే వెతకమంటుంది.